యేసయ్యా బంగారు యేసయ్యా మా యేసయ్యా బంగారు యేసయ్యా. హల్లెలూయా. పాస్టర్ ఉండండి కూడా ఇది పోతుంది. కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసి కన్నులా ఇదిగో నా స్తుతుల సింహాసన నీలో నివసింపజేసి కన్నులా ఇదిగో నా స్తుతుల సింహాసన కృపామయుడా.
నీలో నివసింపజేసి కందునా నీదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా అల్లైనీలా నీకు పరము వీడుగా శాశ్వత కృపగా మారెను. నీకు పరము వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా కృపామయుడా శరీరధారి అయి నివాసించును జీవమే శరీరులను ఎరిగించును కృపణ సత్యమును హల్లెలూయా నీతి నిమ్మలము హల్లెలూయా కృపణ సత్యమును హల్లెలూయా నీతి నిమ్మలము హల్లెలూయా కలసి మెలసి భూమిలో నిలసి ఇలలో సత్యము మనకై నిలచెను వాక్యమే శరీరధారి అయి నివాసించును జీవమే శరీరులను ఎలిగించును పాప శాపములు హల్లెలూయా మరణ బంధములు హల్లెలూయా పాప శాపములు హల్లెలూయా మరణ బంధములు హల్లెలూయా తొలగిపోయే ఇడుదలాయే యేసు నామము పావనదానము వాక్యమే శరీరధారి అయి నివాసించును జీవమే శరీరులను ఎలిగించును ఉన్నత స్థలములలో హల్లెలూయా దేవునికి మహిమ హల్లెలూయా ఉన్నత స్థలములలో హల్లెలూయా దేవునికి మహిమ హల్లెలూయా పొడమి పైన ప్రియులు కందరికి శాంతి శుభములు కలుగునుగాక వాక్యమే శరీరధారి అయి నివాసించును జీవమే శరీరులను ఎలిగించును ఆశ్చర్యకరుడు
వాక్యమే శరీరధారి అయి నివాసించును. జీవమే శరీరులను ఎదిరించును. పరమదేవుడు హల్లెలూయా నరులలో నరుడై హల్లెలూయా. పరమదేవుడు హల్లెలూయా నరులలో నరుడై హల్లెలూయా. కరము దాచి కనికరించి మనుజులలో మనుదై మొలచెను. వాక్యమే శరీరధారి అయి నివాసించును. జీవమే శరీరులను ఎదిరించును. చక్కగా క్రిస్మస్ పాట మనం పాడుతున్నాం. మన కేకేలేను తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం యొక్క కాన్స్టిట్యూషన్ ఏ సందర్భాన్ని బట్టి ఆ పాటలు పాడాలో మనం పాడుకుంటున్నాం. క్రిస్మస్ సందర్భంగా ఆదివారం పునరుత్థానాల సందర్భంగా సాహిత్యం శక్తివారం జరిగే ప్రాప్తుల కూడిక సందర్భంగా జ్ఞాపకాలు కూడికల పాడే సందర్భంగా బర్త్డే జన్మదిన కార్యక్రమాల సందర్భంగా వివాహాల సందర్భంగా జ్ఞాపకాల కూడిక సంబంధంగా అటువంటి పాటలు నేను తర్జుమా చేసుకుని పాడగలుగుతున్నాను. ఇక మన పొందే ఆలస్యం చేయకండి. కరెక్ట్గా 7:15 నిమిషాలకి వాక్యము అందించిన ఇవ్వండి. ఆలస్యం చేయకూడదు. చేస్తున్నట్టు డబ్బులు ఇస్తున్నట్టే నేను ముందా ప్రయాణం చేస్తాం కదా. ఏసైగా ఉంచి పోయేసినటువంటి ఇక్కడ అవతల చివరి వస్తే లాభం లేదు. 10 మందికి 5 ఉన్నారండి. స్వార్థ భాగంలో 10 మంది ఉన్నారు. 10 మందిలో 5 మంది లోపలికి వెళ్ళారు. 5 మంది లోపలికి వెళ్ళి సిద్ధపాటులో ఉన్నారు. మిగతా 5 మంది బయట ఉన్నారు. ఈ 5 మంది బయట ఉన్నవారు ఆలస్యం చేసేసారు. వెంటనే చేసే తలుపు వేసేయాలి. తలుపు మూయబడింది. తలుపు మూయబడితే బయటికి మొత్తుకుంటున్నారు, అరుస్తున్నారు. అయ్యో నేను క్రైస్తవుడు, విశ్వాసిని అరుస్తుంటే నువ్వెవరో నాకు తెలియదు అనేసి తలుపు వేయబడింది. అప్పుడు లోపల బయట సిద్ధపాటులో ఉన్నారు. ప్రార్థన చేయాలా, చింతించాలా, వాక్యం వినాలా, సంఘంలో జరిగే కార్యాలు చూడాలా. ఎవడే మనం బతికోవడం మనం కంటారా మనం చూస్తున్నాం. చూడండి, మీరు కంటారా చూస్తున్నాం. నేనుండే వస్తువులు నేనుండే అన్నీ కూడా కన్నులను బట్టి ఊపిరిని బట్టి చూస్తున్నాం. లేకపోతే మన ఊపిరి లేక చూడగలుగుతున్నాం, చూడలేదు. మన గదులు పుట్టినలో చేస్తున్నాం. ఎవరు చేస్తున్నాం? నాకు చేసుకుంటున్నానా? ఆరోగ్యమైన చేస్తాం, జీవితం చేస్తాం, ఎవరు చేస్తాం? ఎవరు కాదండి. యేసయ్య పుట్టాడు, యేసయ్య వస్తుందా మనము క్రిస్మస్ అని ఆచార ప్రకారం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంకేదే కాదు. మిగతా సచిన్ ఏం చేస్తారంట, యేసయ్య పక్కన పెట్టేసి ఇంకొక ఆయన పుట్టినరోజు ఆయన ఎవరు అంటారు. ఎంత విచిత్రంగా మనం తెలుసా. మనం యేసయ్య గురించి ఒక నెలగా తెల్లవారుజామున బాలమనగా నిద్రాహారమనగా తెల్లవారుజామున 22 రోజులు కొనసాగించబడి 25వ తారీఖున మరి క్రిస్మస్ వర్తమానాన్ని ప్రకటిస్తున్నాం. అందువల్ల ఆలస్యం చేయబాకండి. కాబట్టి చాలా మంది ఆలస్యం చేస్తారు. నాకు భయం నాకంటే నాకు నిద్ర ఆహారం ఉండేది, నిద్ర పోయేది. ఆకలి డబ్బులైనా, నాకు శరీరం బలహీనమైనా, నాకు జ్వరమైనా, దగ్గరైనా, జలుబైనా, ఏమైనా సరే పోయి దేవుడి మందిరంలో పోయి దేవుడు పని చేయాలా అది ఒకటిగా నాకు తీర్మానం. నేను బతికోవడం బట్టిగా నేను చేస్తున్నా. నేను లేకపోతే చేయలేదు. అందువల్ల క్రిస్మస్ పాట పాడబాడుతూ వాక్యాలు సిద్ధంగా ప్రసవం జీవి జనమే గారు ఉన్నారు. వాక్యాన్ని అందిస్తారు. ప్రయాసపడే భారము జనులారా, ప్రయాసపడే భారము జనులారా, రాండి రాండి వేగమరండి, రాండి రాండి వేగమరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని చూడగలరా.
எத்தனை நாள் இருப்பதென்று உத்தரவாதம்
நாம் கண்டு செய்தியை கலந்து போகிறோம். செய்தி தமிழ் செய்தியாக இருக்கும். தெலுங்கு டிரான்ஸ்லர்ஸ் தெலுங்கு இரண்டுமே நம்ம சபையில் உண்டாக்கப்படுகிறது. தெலுங்கு தமிழ் இரண்டு செய்திகளும் ஆண்டவர் நாம் மத்தியில் பேச கடமைப்பட்டிருக்கிறார். எனக்கான தெய்வங்களே, நான் இந்த சபையில் உங்களுடைய முதன்மையான ஆசீர்வாதம் பெற்றுக்கொண்டு ஒரு தமிழ் பாடலையோ தெலுங்கு பாடலையோ தமிழ் செய்தியோ தெலுங்கு செய்தியோ எல்லாற்றிலையோ எல்லா வல்லமையிலோ எல்லா அபிஷேகத்திலோ ஆண்டவர் ஒரு வல்லமையாக நடந்து கொண்டிருக்கிறார். இந்த சத்தியம் என்னை என் கட்டமான நிலைமையில இந்த இந்தியாகுமார்கள் எல்லா சங்கமத்தில் சபையில் ஒரு தொழிலாளர் என்று சொல்லிக் கொண்டிருக்கிறார் விசுவாசியானவர். ஆனால் அந்த விசுவாசிகளை எதிர்த்து நின்று கொண்டிருக்கிற நாம் என் வல்லமையும் ஆண்டவர் இந்த இடத்துல அரசவாதி கொண்டிருக்கிறது. இது நாம் அறிய வேண்டும். நம்முடைய கல்வியில தாய் சபை, தாய் சபை, இந்த சபை நம்ம எங்க போய் சொல்லி வந்தாலும் ஒருவேளை எதிர்ப்போ கன்னியாகுமரிக்கோ அங்கே எவ்வளோ போ திரும்பி எங்கே வரணும்? நம்ம கேட்கிற பகுதியில் தான் நம்ம வரணும். அன்பான தேவர்களே, நீங்கள் நம்மளுக்கு ஒரு மகிழ்ச்சி, ஒரு சந்தோஷம், ஒரு மகிழ்ச்சியாக இருக்கிறது. அந்த சந்தோஷம், அந்த மகிழ்ச்சி யாருக்கோசம் நாம் பாடுகின்றோமோ இந்த பாட்டு காலத்தில் நாம் தேவனுக்கு மகிமை செலுத்துகிறோம். நீ தெரிந்து இன்றைய நாள் மனிதர்களை ரட்சிக்க, மனிதர்கள் பாவங்களை விடுவிக்க ஆண்டவர் உலகத்தில் மறுபடியும் தெரிந்தையுடைய நோக்கம் இதை 25ஆம் தேதி நாம் சொல்லிக் கொண்டிருக்கிறோம். யார் சொல்வாங்கன்னா சத்தியத்தை அறிவாளர்கள் என்ன சொல்வாங்கன்னா நாம் இதை கிறிஸ்மஸ் இன்னைக்கு அப்படின்னு சொல்லுவார்கள். ஆனால் கிறிஸ்மஸ் அப்படின்னு ஒரு நாள் மட்டும் இல்லை, வருஷத்துல 360 நாள், 360 நாள் இல்லை ஞாயிற்றுக்கிழமையில ஞாயிற்றுக்கிழமை 70 ஞாயிற்றுக்கிழமைகளையும் இல்லை வெள்ளிக்கிழமை அந்த நேரம் தான் நம்மளுக்கு ஆண்டவர் வல்லமையோட சபையை ஆத்மா அசவாடி கொண்டு இருக்கிறது. நம்ம பகுதியில் அசவாடி கொண்டு இருக்கிறது. அதனால தான் நம்ம தேவனுக்கு மகிமை செலுத்துகிறோம். மனிதர்களுக்கு கிடையாதுங்களோ, எனக்கு மட்டும் நான் மகிமை செலுத்த மாட்டேன், நான் தேவனுக்கு தான் மகிமை செலுத்த வேண்டும். இன்னைக்கு மனிதர்கள் கூட இருப்பான், நாளைக்கு கை விட்டு போயிடுவான். இன்னைக்கு மனிதன் பின்னாலாம் பக்கத்தில் தருவான், அவன் பக்கத்தில் தருவான் விடுவிக்க அவனால் முடியாது. ஆனால் எங்கள் ரட்சகரான இயேசு கிறிஸ்து அவர் மட்டும்தான் நம்ம ரட்சகரை கடமைப்பட்டிருக்கிறார். கொள்ளை எங்க ரட்சிக்க கடமைப்பட்டிருக்கிறார். தெய்வனுக்கே மகிமை, தெய்வத்திலே மகிமை, பவரே துயரம் உமக்கே மகிமை, பவரே துயரம் உமக்கே
நேரத்தை நம் மத்தியில் ஜிடி ஜெயலலிதா அவர்கள் தெரிந்து கொண்டிருக்கிறார். அவர் நற்செய்தி கிறிஸ்துமஸுடைய நற்செய்தி சொல்ல கடன்பட்டிருக்கு. நாம் ஜெபிப்போம், ஜெபத்தால் ஜெபிக்கலாம். எங்கள் அன்பான நேசிக்கிற பரலோக பிதாவே, நாமத்திற்காக ஸ்தோத்திரம். ஒரு ஆசிரியரின் கண்களை ஒப்புக்கொடுக்கிறோம் அப்பா. இந்த 2020 வருட மாதம் வருஷத்துல இந்த 10ஆம் மாதம் 25வது நீ பிறப்பு மனிதர்களை நொறுக்கப்பட்ட மனிதர்களை ரட்சிக்க இந்த உலகத்தில் நீ பிறப்பு எங்களை மத்தியில் காவலிக்கிறதும் ஆண்டவரே. ஆண்டவரே, எத்தனையோ பேர் மனிதர்கள் எவ்வளவு அறிவியல் பிள்ளைகள் பகைவர் மக்கள் எல்லாரும் வந்து கொண்டிருக்கிறார்களே, ஆனாலும் இயேசு பிறப்பில் எங்களை ரட்சிப்பு உண்டாக்கப்படுகிறது. நான் ரட்சிக்கப்பட வேண்டும், நான் பாவத்திலிருந்து விடுவிக்க வேண்டும், உலகத்தை காரியத்திலிருந்து நான் விடுவிக்க வேண்டும். உலக காரியம் மனிதர்களுக்கு ரட்சிப்பு வராது நீ சொல்லப்படுகின்ற வார்த்தைக்காக சோதனைப்படுகின்றோம். அதுகிற தாசனோட நீ பேசும், எங்க பகுதிவார மக்களோட பேசும். ஆசீர்வாதம், வல்லமை வல்லமை இந்த பகுதியில உன்னுடைய நாமம் வலிவர் பெரியவர்களே நீ தருவீராக. ஓரி ஜீசஸ் ஓரி கரமா சோபாரி கரமா ஓரி கரமா இயேசுவின் வல்லமை நீ அசவாடி கொண்டிருக்கிறதா நாமத்தில் மகிமைப்படுத்துகிறோம். இயேசுவின் நாமம் வளரட்டும். நாம் உங்களுடைய நோக்கத்தோட வந்து கொண்டிருக்கிற எல்லா பிள்ளைகளுடைய குறைகளை நீக்கும்படி இயேசு அதிகார நாமத்தில் ஜெபிக்கிறோம். ஆமென் ஆமென். அல்லேலூயா. அந்த லைட்டா లైట్ ఏదో ఆఫ్ చేయమా పిల్లలు ఎట్లా పిల్లలు ఎట్లా కాళ్ళ కట్టాలి వైర్ ఎట్లా వైర్ ఎట్లా పిల్లలు హల్లెలూయా 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 హల్లెలూయా. ஒரு சின்ன சரணத்தை பாடி தேவனுடைய வார்த்தைக்கு நாம் கடந்து போவோம். ఒక చిన్న కవలి పాడి వాక్యంలోకి ముందుకు సాగిపోదాం. నీలో నేనుండుటే నాలో నుండుటే నా ప్రియ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందరా. నీలో నేనుండుటే నాలో నుండుటే నా ప్రియ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందరా. இந்த பரிசுத்தமான இந்த கிறிஸ்துமஸ் நாளே ఈ పరిశుద్ధమైన క్రిస్మస్ సందర్భంగా இந்த பரிசுத்த நேரத்தை அருமையான நம்ம சபையில தெளிந்து கேட்கிற கிராம சபை சார்பாக పరిశుద్ధ సభలందు కేకల తెలుగు సంఘములందు இந்த ஆண்டவராகிய இயேசுவின் பிறப்பின் செய்தியை குறித்து நாம் பார்க்க போகிறோம். ఈ సంవత్సరపు క్రీస్తు యొక్క పుట్టుక గురించి మనం చూడబోతున్నాం.
వెళ్తున్నాం. இந்த தேவனுடைய வார்த்தைக்கு நாம் கடந்து போவோம். దేవుని వాక్యంలోకి మనం ముందుకు సాగిపోదాం. இயேசு எனக்காக இந்த பூமியிலே பிறந்தார். యేసు ఎందుకు ఈ భూలోకంలో పుట్టినాడు? இது நாம் சரியாக அறிந்து கொள்ளப்பட வேண்டும். ఇది సరిగ్గా మనం తెలుసుకునే వారముగా ఉండాలి. ஆண்டவராகிய இயேசு பிறக்கத்துக்கு முன்பாக சில காரியங்கள் பழைய ஏற்பாட்டிலே தெளிவாக சொல்லப்பட்டிருக்கிறது. యేసు క్రీస్తు పుట్టుక ముందు పాత నిబంధన గ్రంథంలో తెలివిగా వాక్యం ద్వారా చెప్పబడిన మాటలు 4000 வருஷத்துக்கு முன்ன இயேசு பிறப்பு எப்படி அவர் யார் எதுக்குன்னு தெளிவாக சொல்லப்பட்டிருக்கு. 400 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ఏ విధముగా పుడతారని తేటగా వాక్యము చెబుతున్నది. இந்த நாளிலே நாம் தலைப்பு வசனமாக வேதத்திலே ఈ యొక్క ముఖ్య అంశముగా దేవుని వాక్యం చూసినట్లయితే சகரியா 13 அதிகாரம் 1 வசனத்தை திறவுகோல் வசனமாக பார்க்க போகிறோம். జకరియా 13 అధ్యాయం 1వ వచనాన్ని మనం మూల వాక్యముగా చూడబోతున్నాము. இந்த சகரியா 13 அதிகாரம் 1 வசனத்தை நாம் பார்க்கும்போது ఈ జకరియా 13 అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినప్పుడు அந்த நாளிலே ఆ దినమున அதை கவனிப்போ బాగా గమనించండి. சகரியா 13:1 சொல்லப்பட்டிருக்கிறது. జకరియా గ్రంథం 13 అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాట, அந்த நாள் என்ற வார்த்தையை ఆ దినమనే మాట இயேசு பிறக்கல. యేసు ప్రభు పుట్టలేదు. இயேசு பிறக்கிறதுக்கு 4000 வருஷம் வெயிட்டிங்ல இருந்தது. 4000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టడానికి వెయిట్ చేయబడి ఉన్నది. அதை கவனிப்போ బాగా గమనిద్దాము. இந்த சகரியா தீர்க்கதரிசிக்கு ஆண்டவர் பேசுறாரு. జకరియా దీర్ఘదర్శనముగా ఈ వాక్యాన్ని ప్రవచిస్తున్నాడు. ஒரு நாள் இருக்குப்பா, ఒక దినము రాబోతుందయ్యా. அந்த நாளிலே ఆ దినమునందు பாவத்தையும் அழிக்கையும் நீக்க పాపమును అపవిత్రమును పరిహరించుటకు தாவீது குடும்பத்தாருக்கு எருசலேம் குடிகளுக்கும் దావీదు సంతతి వారు యెరూషలేము నివాసుల కొరకు ஒரு ஊற்று உண்டாக்கப்படும். ఒక ఊట ఒకటి తీయబడును అని దేవుని వాక్యం చెప్పబడి ఉన్నది. அதை கவனிக்கல. బాగా గమనిద్దాము. இந்த வசனத்தை ఈ వాక్యాన్ని ஆண்டவர் சகரியாவிடத்திலே பேசும்போது జకరియా దేవుడు మాట్లాడినప్పుడు இயேசு பிறக்கல. యేసు ప్రభు పుట్టలేదు. இயேசு பிறக்கிறதுக்கு அவர் எப்படிப்பட்டவர், எதுக்கு பிறக்கிறாரு தெளிவாக வேதம் சொல்லப்பட்டிருக்கிறது. యేసు ఎలాంటి వాడు, ఎందుకు పుట్టబోతున్న దేవుని వాక్యం చేతగా చెప్పబడి ఉన్నది. இந்த சகரியா 13:1 நான் பார்க்கும்போது జకరియా అధ్యాయం 13 అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ரெண்டு வித காரியங்கள் இருக்கின்றது. రెండు విధమైన కార్యాలు ఇక్కడ ఉన్నవి. இந்த நல்ல நாளிலே, ఈ యొక్క శుభదినమునందు, கிறிஸ்துமஸ் நாளிலே ఈ క్రిస్మస్ దినమునందు இயேசுவின் பிறப்புக்கு ரெண்டு விஷயம் இருக்குங்க. యేసు క్రీస్తు పుట్టుకకు రెండు కారణాలు ఉన్నాయి. இந்த சகரியா தெளிவா சொல்லியிருக்கிறார். జకరియా గ్రంథములో తేటగా చెప్పబడి ఉన్నది. என்னையா அந்த ரெண்டு காரியம்? ఏవి ఆ రెండు కార్యములు? இயேசு பிறக்கிறதுக்கு என்ன காரியம்? ரெண்டு காரியம். యేసు ప్రభు పుట్టడానికి రెండు కార్యాలు ఎందుకు? பாவத்தையும் పాపాన్ని அழுக்கையும் నశింపజేసేదానికి, அதை நீக்கி போட దాన్ని తీసివేసేదానికి இயேசு என்ற ஊற்று திறக்கப்பட்டிருக்கிறது. యేసు క్రీస్తు యొక్క ఆయన ఊటగా ఉన్నాడు. அல்லேலூயா. హల్లెలూయా. நல்லா கவனிக்கல. బాగా గమనిద్దాము. இந்த ரெண்டு வித காரியங்களை இந்த குறித்த நேரத்தில் பிறப்பை குறித்து பேச போறோம். ఈ రెండు విషయాలను సమయం కొలది మేము మాట్లాడబోతున్నాము. பாவத்தை, పాపాన్ని, அழுக்கை, అపవిత్రతను, ரெண்டு காரியம் சொல்லப்பட்டிருக்கிறது. రెండు కార్యాలు చెప్పబడినది. இயேசு பிறக்கிறதுக்கு முன்கூட்டி சொல்லப்பட்ட தீர்க்கதரிசன வார்த்தை பாவம், அழுக்கு. యేసు క్రీస్తు పుట్టక ముందే చెప్పబడిన మాట పాపము, అపవిత్రత. அந்த பாவத்தை அழிக்க நீக்க ஆண்டவராகிய இயேசு ஊற்று திறக்க பிறந்திருக்கிறாரு. ఆ పాపాన్ని నశింపజేయడానికి యేసు క్రీస్తు ఊటగా జన్మించబోతున్నాడు. பாவம் எங்க இருந்தது? పాపం ఎక్కడ ఉన్నది? அழுக்கு எங்க இருந்தது? ఆ అపవిత్రత ఎక్కడ ఉన్నది? பாவ
செய்தான் தெரியுமா? ఏమి చేశాడో తెలుసా? அவன் உப்பரிகையிலே அலைந்தவனாக சுத்தி திரிந்து கொண்டே இருந்தான். అతను మేడగదిలో తిరుగుతున్న సమయంలో அவன் கண்களிலே ஒரு நிர்வாண காட்சியை பார்த்தான். తన కన్నుల ద్వారా நிர்வாண காட்சியை பார்த்தான். దిగంబరంగా ఉంటాడు చూసినాడు. அந்த காட்சி நிமித்தம் கண்களிலே பாவம் ఆ பிறக்கப்பட்டது. కన్నులలో చూసిన కార్యం వలన పాపము సంభవించింది. பாவம் வந்த உடனே పాపం వచ్చిన వెంటనే நிமித்தம் ஒரு கொலையை செஞ்சான். దాని నిమిత్తం ఒక హత్య చేశాడు. அந்த பாவத்தின் நிமித்தம் வந்த கொலை தாவீது செய்தான். పాపం నిమిత్తం వచ్చిన దానికి దావీదు ఒక హత్యను చేసినట్టుగా நிச்சயமா చూస్తున్నాం. பார்த்த அவனுடைய கணவரை அவரை கொண்டான். మోహముగా చూసిన ఆ స్త్రీ యొక్క భర్తను చంపినాడు. நிமித்தம் ஒரு பாவத்தை பிள்ளை பிறந்தான். దాని నిమిత్తము పాపము గర్భము ధరించింది. யார் அவரு? ఎవరప్పుడు? ரட்சிக்கப்பட்ட மனுஷன், రక్షింపబడిన ఒక వ్యక్తి, தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட ராஜா. దేవుని వల్ల తెలుసుకోబడిన ఒక రాజు பாவத்தில் இருக்கிறான். ఇప్పుడు పాపములో ఉన్నాడు. பாவத்தில் இருக்கிறான். పాపములో జీవిస్తున్నాడు. బాగా గమనించాము. கவனிக்கல. బాగా గమనిద్దాము. சகரியா 13 சொல்லப்பட்டிருக்கிறது. జకర్యా 10వ అధ్యాయంలో 1వ వచనం చెప్పబడుతున్నది. தாவீது குடும்பத்தில் ஒரு பாவம் இருந்ததுங்க. దావీదు సంతానములో ఒక పాపం ఉన్నది. தாவீது குடும்பத்தில் என்ன பாவம்? దావీదు కుటుంబంలో ఏ పాపము? தாவீது செய்த பாவம் அவனுக்கே தெரியல. దావీదు చేసిన పాపం అతనికే తెలియదు. பாவத்தின் நிமித்தம் ஒரு கொலையை செய்தான். పాప నిమిత్తం ఒక హత్య చేసినాడు. இந்த வந்தது என்ன தெரியுமா? దాని వల్ల వచ్చిన ఫలితం ఏమి తెలుసా? வாழ்க்கை இருள் வந்தது. తన జీవితంలో చీకటి సంభవించింది. மரண போராட்டம் வந்தது. మరణ విధమైన కార్యాలు జరిగినవి. ஓடிக்கொண்டே அவன் வாழ்க்கையை வாழ்ந்து கொண்டே இருந்தான். పరిగెత్తుకుంటూ పోతూనే తన జీవితం అంతా గడుపుతున్నాడు. வாழ்க்கையில நிம்மதி இல்ல. తన జీవితంలో నెమ్మది లేదు. யாருங்க அவரு? ఎవరైనా யார் அவரு? ఎవరైనా ரட்சிக்கப்படாத மனுஷன் இல்ல. రక్షింపబడిన వ్యక్తి కాదు. தேவனிடத்தில் தெரிந்து கொள்ளப்பட்ட மனுஷன். దేవుని వల్ల తెలుసుకున్న ఒక వ్యక్తి. இந்த நாளிலே நீ எங்க போயிருக்கிற? ఈ దినం ఎక్కడ ఉన్నావు? சத்தத்தை கேட்கிற அருமையான சகோதரனே, ఈ సత్యమైన దేవుని సహోదరుడా, தேவனை துதித்து ஆராதனை செய்த, నువ్వు దేవుని స్తుతించి ఆరాధన చేస్తావు. தேவனிடத்தில் நீ பேசுற, దేవునితో నువ్వు మాట్లాడినావు. ஆண்டவர் உன்னை உயர்த்திருக்கிறாரு. దేవుని హెచ్చించి ఉన్నాడు. நீ எங்கப்பா இருக்கிற? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు సుబ్బయ్య? அபிஷேகம் பண்ணப்பட்ட மனுஷன் எங்கப்பா నువ్వు இருக்கிற? అభిషేకించబడిన వ్యక్తి నువ్వు ఎక్కడున్నావు? தேவனிடத்தில் இல்லையப்பா. దేవుని సముఖంలో లేదే. இந்த நாட்கள் தேவ சமூகத்தை ஆராதனை செய்யலையே. ఇంత సమయంలో ఆరాధన నువ్వు చేయలేదే. தேவனுக்கு தூரமா இருக்கிற. దేవునికి దూరముగా ఉంటున్నావు. தாவீது இப்போதான் ஓடிக்கொண்டே இருக்கிறான். దావీదు అలాగే వెళుతూ ఉన్నాడు. பாவத்தை குறித்து சொல்லுகிறார். తన పాపం గురించి చెబుతున్నాడు. சங்கீதம் 18 அதிகாரம் 28வது வசனத்திலே దావీదు కీర్తనలో 18వ కీర్తన 28వ వచనంలో உன் வாழ்க்கை இருளை குறித்து தெளிவாக பேசுகிறார். తన యొక్క చీకటి యొక్క ఉదయమున దాన్ని తెలివిగా చెబుతున్నాడు. இந்த சங்கீதம் 18:28 பார்க்கும்போது 18వ కీర్తన 20లో మనం చూసినట్లయితే, தேவனே என் விளக்கை ஏற்றுவி. ప్రభువా నా దీపము వెలిగించుము. யாருங்க அவரு? ఎవరైనా ரட்சிக்கப்பட்ட மனுஷன், రక్షితమైన ఒక వ్యక్తి, தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட ராஜா. దేవుని వల్ల తెలుసుకోబడిన ఒక రాజు, இப்ப அவருடைய வாழ்க்கையில ஒரு இருள் வந்தது. ఇప్పుడు తన జీవితం ఒక చీకటి సంభవించింది. தாவீது சொல்லுகிறார், దావీదు అంటున్నాడు, என் வாழ்க்கையில் ஒரு விளக்கு அணிந்திருக்கிறது. నా దీపము వెలిగించువాడు నీవే, నేను చీకటిగా ఉన్నాను. என் வாழ்க்கையில ஒரு இருள் வந்திருக்கிறது. నా జీవితంలో ఒక చీకటి సంభవించింది. அந்த இருள் நிமித்தம் மரண போராட்டம், மரண கட்டுகள் பயந்து கொண்டே இருக்கிறேன். ఆ చీకటి వల్ల నా జీవితంలో మరణ సంబంధమైన కట్టులతో నేను బంధింపబడి ఉన్నాను. உனக்கு ஏன் பயம், கண்ணீர், வேதனை என்று சொன்னார். ఈ దేవుడు ఎందుకు నీకు భయము, చింత, కన్నీరంటే ஏதோ ஒரு இருளை சூழ்ந்து கொண்டவருடைய ఏదో ఒక చీకటి నీకు సంభవించి నీ దీపాన్ని ఆపివేస్తున్నది. பிறப்பின் நாளிலே ఈ పుట్టిన సందర్భంలో ரட்சிக்கப்பட்டு பின்மாற்றத்தில் இருக்கிற முதல் குறிப்பை நான் பேசிக் கொண்டிருக்கிறேன். రక్షింపబడి నువ్వు వెనుకగా ఉన్న దాని గురించి నేను నీతో మాట్లాడుతున్నాను. தாவீது சொன்னார், దావీదు చెప్తున్నాడు, ஆண்டவரே, దేవా என் விளக்கை ஏற்றுவி. నా దీపము వెలిగించు. என் வாழ்க்கையில காணப்படும் இருளை வெளிச்சமாக்கு. నా జీవితంలో కనబడిన చీకటిని వెలుగుమయముగా మార్చు. தாவீது சரியாக அறிந்தார். దావీదు సరిగా తెలుసుకున్నాడు. என் வாழ்க்கை இருளை எடுக்க வேண்டும், வெளிச்சம் தேவை. నా జీవితంలో చీకటి అవసరం లేదు, వెలుగు నాకు అవసరం. விளக்கு ஏற்ற வேண்டும் என்றால் దీపం వెలిగించబడాలంటే
ఏమేమి కావాలి? என்ன தேவை? దీపం వెలిగించబడాలంటే ఏమి అవసరము? என்ன தேவை? నూనె కావాలి. என்ன தேவை? నూనె కావాలి. என்ன என்ன தேவை? என்ன தேவை? ఏమి కావాలి? என்ன தேவை? నూనె కావాలి. அது மட்டும் அல்ல, అది మాత్రమే కాదు. திரி தேவை. திரி திரி வத்தி வத்தி ఒత్తి కావాలి. மூணாவது நெருப்பு தேவை. మూడవదిగా నిప్పు కావాలి. இந்த மூணு இருந்தால் விளக்கு வெளிச்சத்தை ఈ మూడు ఉంటే వెలుగు ప్రకాశింపజేస్తాది. தாவீது சொன்னாரு, దావీదు చెప్తున్నాడు, எனக்கு ஜெபம் என்ற எண்ணெய் இல்ல, ప్రార్థన అనే నూనె నాలో లేదు, விசுவாசன திரி இல்ல, విశ్వాసం అనే ఒత్తి నాలో లేదు, நெருப்பின் அபிஷேகம் இல்ல, నిప్పు అనే అభిషేకం నాలో లేదు. மூணு என்னை ஏற்றுன்னு சொன்னார். ఈ మూడును వెలిగిస్తాది. ஆனா కానీ தாவீதுடைய வாழ்க்கையை பார்க்கும்போது దావీదు జీవితంలో చూసినప్పుడు என்னை ஜெபத்தில் நிறந்தா, నూనె చేత ప్రార్థనలు ఎదిగినాడు. அதே போல అదేలాగా விசுவாசத்துல வளர்ந்தா, విశ్వాసంలో ఎదిగినాడు, அபிஷேகத்துல வளர்ந்தா. అభిషేకంలో ఎదిగినాడు. என்ன நடந்தது தெரியுமா? ఏం జరిగింది తెలుసా? அதே தாவீது వంశத்துல பிறந்தது ஆண்டவராகிய இயேசு. అదే దావీదు వంశంలో పుట్టినవాడే మన రక్షకుడు యేసు. அல்லேலூயா. హల్లెలూయా. அதான் தூதர்கள் சொன்னார்கள். అందుకే దూతలు అంటున్నాడు, இந்த வேதத்துல பார்க்கும்போது దేవుడి వాక్యంలో చూసినట్లయితే லூக்கா 2வது அதிகாரம் 25 வாசிப்பு 25 లూకాసు సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే 30వ வசனம் சொல்லப்பட்டிருக்கிறது. 30వ వచనం చెప్పబడుతున్నది. அந்த தூதர்கள் இடத்துல தேவன் பேசுகிறார். దేవదూతలతో దేవుడు మాట్లాడుతున్నాడు. புறஜாதிகள் பிரவேசிக்கிற ஒளியாக இருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, పర సంబంధమైన జనుల మధ్య ప్రకాశించు దేవుడై ఉన్నాడు. உம்முடைய ஜனமாக இஸ்ரவேலுக்கு மகிமையா இருக்கிறது. తన ఇశ్రాయేలు జనానికి ఆయన మహిమగా ఉంటున్నాడు. யார் இந்த வார்த்தை சொல்றாருன்னா, ఎవరు ఈ మాట చెప్తున్నాడంటే அது லூக்கா 2:25 ஒரு தேவதாசன் சொல்கிறார். లూకాసు సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో దేవుని దాసుడు అంటున్నాడు. அவர் யார் என்று சொன்னா, ఆయన ఎవరంటే சிமியோன். సిమియోను. సిమియోను இந்த தாவீதுக்கு வெளிச்சம் ஏன் வந்தது? தாவீது వంశத்துல இயேசு பிறந்த ரகசியம் என்ன? దావీదు యొక్క జీవితం ఎందుకు వెలుగు వచ్చింది? దాని యొక్క రహస్యం ఏంటి? அவன் எண்ணெயில ஜெபத்துல இருந்தான், నూనె ప్రార్థనలో ఉన్నాడు, விசுவாசத்துல ஒரு திரியில இருந்தான், విశ్వాసం అనే ఒత్తితో ఉన్నాడు, அது மட்டும் இல்ல அபிஷேகத்துல இருந்தான். అభిషేకంతో ఉన్నాడు. அதுதான் அந்த சொல்லுகிற வார்த்தையை பார்க்கும்போது అదే విషయాన్ని చెప్తున్నాడు. 25 சொல்லப்பட்டிருக்கிறது. சிமியோன் சொல்றாரு, సిమియోను గారు అంటున్నారు 25వ వచనంలో, மனுஷன் எங்க தெரியுமா இருக்கிறாருன்னா, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడంటే எருசலேம்ல இருக்கிற ஒரு மனுஷன். యెరూషలేములో నివసించే వ్యక్తి. எருசலேம் என்பது பரிசுத்தத்தை குறிக்கப்பட்டிருக்கு. యెరూషలేము అంటే పరిశుద్ధానికి సాదృశ్యంగా அந்த ఉంటుంది. மனுஷன் எப்படிப்பட்டவர் என்றால், ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే நீதியும் தேவ பக்தி உள்ளவனா இருந்தான். నీతిమంతుడు భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనబడినాడు. இஸ்ரவேல் ஆறுதலுக்காக காத்துக் கொண்டிருந்தான். ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసేవాడుగా కనబడినాడు. பரிசுத்த ஆவி அபிஷேகம் இருந்தது. అతనిలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉన్నది. 26 வசனம் சொல்றாரு, 26వ వచనం అంటున్నది, கர்த்தருடைய கிறிஸ்துவை நான் காணாமல் மரணம் அடைய மாட்டேன் ஒரு வாஞ்சை அவருக்குள்ளே ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందని ఆత్మతో పరిశుద్ధాత్మతో చెబుతున్నాడు. அது மட்டுமல்ல, అది మాత్రమే కాదు, 28వ వచనத்திலே 28వ వచనములో 28வது வசனத்திலே 28వ వచనములో அவன் அவரை தன் கையிலே ஏந்துக்கொண்டு తన యొక్క చేతిలో ఎత్తుకొని ஸ்தோத்தரிக்கிறார். దేవుని స్తుతించినాడు. ஸ்தோத்தரிக்கிறார். దేవుని స్తుతించినాడు. நல்ல இப்போ బాగా గమనిద్దాము. இந்த பிறப்பு நாளிலே நம்ம கற்றுக்கொள்ள வேண்டிய முதல் குறிப்பு என்னவென்றால், ఈ పుట్టుక దినంలో మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే சிமியோனை போல இயேசுவை நம்ம இங்கே கொண்டு வந்திருக்கிறோம். సిమియోనులాగా యేసు ప్రభుని ఇక్కడికి మనం తీసుకుని వచ్చి ఉన్నాము. அது மட்டுமல்ல, అది మాత్రము కాదు, இயேசு வந்து நம்முடைய கரத்தில் இருக்கிறது நினைக்க கூடாது. యేసు మన చేతిలో ఉన్నాడని మనం అనుకోకూడదు. சிறு பிள்ளை போல இருக்க நினைக்க கூடாது. ఆయన చిన్న బిడ్డలాగా ఉన్నాడని అనుకోకూడదు. நடந்த சம்பவம் என்னவென்றால், జరిగిన సందర్భం ఏంటంటే அந்த சிமியோன் இயேசுவை குறித்து தெளிவாக சொல்லுகிறார். సిమియోను గారు తేటగా యేసు ప్రభు గురించి చెబుతున్నాడు. அந்த 30వ வசனத்துல 30వ వచనంలో ஜாதிகளுக்கு பிரகாசிக்கிற ఆయన ప్రజలకు మహిమ ఇచ్చే దేవుడు కాదు, ஜாதிகளுக்கு பிரகாசிக்கிற సకల ప్రజలకు ఆయన ప్రకాశించేవాడు కాదు, ஒளியாகவும் ఆయన వెలిగించు దీపముగా ఉంటున్నాడు. இஸ்ரவேல் ஜனங்களுக்கு மகிமையாகவும் ఇశ్రాయేలు జనాంగానికి ఆయన మహిమగా
చేయడానికి ஆண்டவர் வந்திருக்கிறார். దేవుడు వచ్చినాడు. அதனால் தாவீது பாவத்தில் விழுந்ததாலே ఆ దినాల్లో దావీదు పాపంలో పడిపోయిన కారణం వలన பாவத்தை உணர்ந்து పాపాన్ని గ్రహించి அவர் திருப்பி ஆண்டவரை தேடும் போது తర్వాత దేవుని వెతికేటప్పుడు ஜீவ ஒளி அவருக்கு பிரகாசித்தது. జీవ వెలుగు అతనిలో ప్రకాశింపజేసినాడు. அது நிமித்தம் தாவீதுடைய வாழ்க்கையிலே దాని గురించి దావీదు జీవితంలో உதித்துக் கொண்டு ஆண்டவர் மகிமை దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరిచినాడు. கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, క్రీస్తుకు ప్రియమైన వారలారా, அதுக்கு முதல் குறிப்பை நாம் பார்த்தோம். మొదటి విషయాన్ని మనం చూస్తున్నాము. இருளை ஜீவிப்பது நம்முடைய வாழ்க்கை அல்ல. చీకటిలో జీవించేది మన జీవితం కాదు. தேவன் இயேசு உலகத்துக்கு ஒளியாக வந்திருக்கிறார். యేసు ప్రభువు వెలిగించు దీపముగా ఈ లోకానికి వచ్చినాడు. இந்த பாவம் என்ற இருளை நம்மை பிரவேசிக்காமல் ஒளியிலே பிரவேசிக்க தேவன் ஆயத்தப்படுத்தியிருக்கிறார். పాపములో సంచరించకుండా వెలుగులో ప్రకాశింపజేసేదానికి ఆయన మనం నడిపిస్తున్నాడు. முதல் குறிப்பு என்ன? మొదటి విషయం ఏంటి? சகரியா 13 அதிகாரத்தை நம்ம பார்க்கிறோம். జకరియా 13వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. முதல் குறிப்பு பாவம். మొదటి విషయము పాపము. அந்த பாவத்தை நீக்க தாவீது குடும்பத்தை பார்த்தோம். ఆ పాపాన్ని విడిపించేదానికి దావీదు కుటుంబాన్ని మనం చూస్తున్నాం. தாவீது பின்மாற்றத்தில் இருந்த ஒரு மனுஷன் దావీదు తప్పిపోయిన జీవితంలో ఉన్న వ్యక్తి தன் பாவத்தை உணர்ந்த உடனே తన పాపమును గ్రహించిన వాడి ஜீவ ஒளி அவனுக்குள்ள வந்ததினாலே జీవ ఆ వెలుగు ఆయన వచ్చిన కారణం వలన புது வருஷத்துக்கு போகிறோம். నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. 2021க்கு போகிறோம். 2021వ సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ நம்ம சொல்ல முடியாது. ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇది இந்த கொரோனா நிமித்தம் நமக்கு இந்த ஆண்டெல்லாம் சபையில பெரிய கஷ்டப்பட்டோம். ఈ కరోనా వల్ల ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు లేకుండా ఆ సంఘాలు కలుసుకోలేక చాలా కష్టపడ్డాము. 2021 2021వ సంవత్సరం అందు பிரவேசிக்க வேண்டும் என்றால் నువ్వు ముందు వేయాలంటే எழுந்து போன அபிஷேகத்தை பெறணும். నువ్వు విడిచిపెట్టిన అభిషేకాన్ని పొందుకోవాలి. ஜபத்தை நீ பெற வேண்டும். నీ ప్రార్థనను పొందుకోవాలి. நீ ரட்சிக்கிறதுல நல்ல ஜோம் பண்ணி ஆண்டவரை ஆராதித்த. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ఆరాధన చేస్తున్నావు. 4 மணிக்கு எழுந்து அதிகாலையில தேவனை தேடின. 4 గంటలకు లేచి దేవుని వెతికినావు. இப்ப இல்ல. ఇప్పుడు లేదే. இப்ப இல்ல. ఇప్పుడు లేదే. இந்த பிறப்பு நாளிலே பேசுகிறார் ஆண்டவரே. ఈ పుట్టిన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. அருமையான மகனே, ప్రియమైన దేవుని సహోదరుడా, அருமையான மகளே, సహోదరి, இந்த செய்தி கேட்டுக்கொண்டு పొందుకున్న అభిషేకము పోయిందనుకుంటున్నావు. தேவனுக்கு தூரமா இருக்கிற నువ్వు దేవునికి దూరముగా ఉంటున్నావు. ஆண்டவர் சொல்கிறாரு, దేవుడు అంటున్నాడు, நீ தூரமான நான் தூரமா இல்ல. నువ్వు దూరముగా ఉంటా కానీ నేను నీకు దూరముగా ఉండను. பிறப்பு நாளிலே அறிந்து கொள்வது என்ன? పుట్టుక సందర్భంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? இயேசு உனக்குள்ளதான் இருக்கிறாரு. యేసు నీలోనే ఉన్నాడు. உள்ள பிறந்திருக்கிறாரு. నీలో పుట్టి ఉన్నాడు. ஒளியா இருக்கிறாரு. ఆయన వెలుగుగా ఉంటున్నాడు. உன்னை விட்டு விலகுவதில்லை, கைவிடுவதில்லை. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను చేయి విడవలేదు. இருக்கும்போது உன்னுடைய வம்சத்தை ஆண்டவராக இயேசு பிறக்கிறவராய். దావీదు వంశములో యేసు ప్రభు పుట్టుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీలో నేనుండుటే, నాలో నువ్వుండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందగా. முதல் குறிப்பு, మొట్టమొదటి విషయము ரட்சிக்கப்பட்டு பின்மாற்றத்தில் இருக்கிறவங்களுக்கு முதல் நற்செய்தி தான் இன்னைக்கு பேசுறேன். రక్షింపబడి వెనుకగా ఉన్న నీకే ఈ యొక్క వాక్యం. இரண்டாவது எதையா இயேசு எதுக்கு பிறந்தார்? రెండవది ఎందుకు యేసు పుట్టించాడు? எதுக்கு பிறந்தார்? ఎందుకు పుట్టినాడు? இது సగరియా తిరగడచి சொல்றாரு. ఇదే జకరియా గారు ప్రవక్త చెబుతున్నాడు. இந்த சகரியா 13:1 பார்க்கும்போது జకరియా 13:1 చూసినట్లయితే పాపము. அதுல இப்ப பாவம். బాగా గమనిద్దాము. పాపము. இரண்டாவது அழுக்கு. రెండవది అపవిత్రత. அது அழுக்கு காட்டி கொடுக்கிறோம். అపవిత్రత మనల్ని ఏ విధంగా చూపించగలదు? அழுக்குனா ஒரு ஒயிட் ஷர்ட் இருந்தா அது ஒரு சின்ன ஒரு அழுக்கு தான் காட்டி கொடுக்குமா காட்டி கொடுக்காதா? తెల్ల గుడ్లు వేసుకుంటే దాంట్లో ఒక చిన్న మరక కనపడుతూ మనం చూపిద్దాం. அதே போல இரண்டாவது குறிப்பு அழுக்கை நீக்கினார். రెండవదిగా అపవిత్రతను గురించి అపవిత్రను తీసివేసేదానికి ఆయన పుట్టినాడు. இரண்டாவது கூட்டம் யாருங்க? రెండవ గుంపు ఎవరు? வெளியே இருக்கிற எருசலேம்ல இருக்கிற நிலகவடி இப்போ బయట ఉన్న యెరూషలేములో ఉన్న
బాగా గమనిద్దాము. இந்த சகரியா 13:1 அருமை இயேசு பிறப்பு தெளிவா இருக்கிறது. జకరియా 13:1 తేటగా దేవుని పుట్టుకను దేవుడు మనకు కనపరుస్తున్నాడు. ஒரு பிள்ளை பிறந்த உடனே ఈ దినమున ఒక బిడ్డ పుట్టిన వెంటనే சில பேர் எங்க தெரியுமா போவாங்க? కొంతమంది ఎక్కడికి వెళ్తారు? பேரத்துக்கு போய் இந்த பிள்ளை எப்படி வளர போகுது, ఒక దగ్గరికి వెళ్ళి బిడ్డ ఎలా ఎదుగుతుంది, இந்த பிள்ளையோட வாழ்க்கை எப்படி இருக்கும், ఇతని యొక్క జీవితం ఎలాగ ఉంటుంది முதல் பார்ப்போம். మొట్టమొదటిగా చూస్తాం. ஆனா ஆண்டவர் தெளிவா சொல்லிருக்காரு. దేవుడు తేటగా చెప్తున్నాడు. இயேசு பிறப்புல இரண்டாவது குறிப்புல எருசலேம்ல ஒரு பரிசுத்தத்துல துதிக்கிற கூட்டம் இருந்தது. இப்ப அந்த இல்லையாப்பா. దేవుడు యెరూషలేము పట్టణములో స్తుతించే ఒక గుంపు ఉన్నది, కానీ ఇప్పుడు ఇక్కడ లేరు. ஆண்டவர் ஆராதிக்கல. దేవుని ఆరాధించడం లేదు. இரண்டாவது குறிப்பு நாம் சரியா அறிந்து கொள்ள இயேசு பிறப்பு துதிக்கிற பிறப்பா இருக்கிறது. దేవుని బాగా మనం ఆలోచించవలసిన విషయము రెండవదిగా దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి. ஆராதிக்கிறது ஆண்டவருடைய பிறப்பு. దేవుని ఆరాధించేదే దేవుని యొక్క పుట్టుక. அது சரியாக நம்ம வேதத்தில் சொல்லப்பட்டிருக்கிறது. అది సరిగ్గా మనకు దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది. அழுக்கு இருந்த ஆண்டவர் ஆராதிக்க ఈ முடியும். దిన అపవిత్రతలో ఉంటే దేవుని ఆరాధించలేము. வெக்க வரும். మనకు సిగ్గు వస్తుంది. தேவனை துதிக்க முடியாது. దేవుని స్తుతించలేము. அது ஆண்டவர் சொல்றாரு, దేవుడు అంటున్నాడు, என்னுடைய பிறப்பை துதிக்கவே உண்டாக்கினேன். నా యొక్క పుట్టుకని మిమ్మల్ని స్తుతించడానికే నేను పుట్టినాను. அத வேதம் சொல்லப்பட்டு வாசிப்போம். దేవుని వాక్యం చెప్పబడిన మాట இந்த సగరియా 13:1 நான் பார்க்கும்போது 13:1 చూసినట్లయితే இதோ அழுக்கை நீக்கவும் எருசலேம் குடிகளுக்கு திறக்கப்பட்ட ஒரு ஊற்று. ఆ దినమున పాపము అపవిత్రము పరిహరించుటకు దావీదు సంతతి కొరకు எருசலேமிலே குடிகளுக்கு திறக்கப்பட்ட ஒரு ஊற்று. యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడింది. இரண்டாவது అழுக்கு. రెండవది అపవిత్రత. அப்ப அந்த அழுக்கு எங்க இருந்தது? ఆ అపవిత్రత ఎక్కడ ఉన్నది? ஏசாயா 3:8 வாசிப்போம். యెషయా అధ్యాయము 3:8 మనం చూసినట్లయితే இயேசு பிறப்பிலே நாம் பார்க்க வேண்டிய காரியம் என்ன? యేసు యొక్క పుట్టుకలో మనం తెలుసుకోవాల్సిన కార్యం ఏంటి? ஏசாயா 3:8 பார்க்கும்போது యెషయా అధ్యాయము 3:8 మనం చూసినట్లయితే ஏனென்றால் எருசலேம் வந்து பாழாக்கப்பட்டது. యెరూషలేము పాడైపోయేది. யூதா வீழ்ந்து போயிட்டது. యూదా నాశనమయ్యేది. அவர்கள் அவருடைய கிரி கட்டளை மகிமைக்கு கண்களுக்கு எரிச்சல் உண்டாக்கப்பட்டது. వారి మాటలు క్రియలు ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. நல்ல கவனிங்களே. బాగా గమనిద్దాము. இந்த ஏசாயா 3:8 యెషయా 3:8 இந்த அழுக்கு தெளிவாக சொல்லப்பட்டிருக்கு. ఈ యొక్క అపవిత్రతగా చేతగా చెప్పబడి ఉన్నది. நல்ல கவனிப்போம். బాగా గమనిద్దాము. எருசலேம் என்ன ஆயிடுச்சா? యెరూషలేము ఏమైపోయింది? பரிசுத்த இடம் என்ன ஆயிடுச்சா? పరిశుద్ధమైన యెరూషలేము ఏ విధంగా అయిపోయింది? இருக்கிற எருசலேம் அப்படியே இருக்கு. இடம் மட்டும் பாழாக்கப்பட்டது. యెరూషలేము అక్కడే ఉన్నది, కానీ ఆ స్థలము పాడైపోయి ఉన్నది. காரணம் என்ன? కారణం ఏమి? என்ன? யூதா விழுந்து விட்டான். యూదా నాశనమైపోయాడు. யூதா என்ன யாரு? యూదా అంటే ఎవడు? துதிக்கிற கூட்டம். స్తుతించేవాళ్ళ గుంపు. தேவனை பாடுகிற கூட்டம். దేవుని పాడే ఒక గుంపు. இன்னைக்கு தேவ சமூகத்துல யாரும் தேவனை முழு உள்ளத்தோட முழு பலத்தோட துதிக்கப்படவில்லை. ఇప్పుడు దేవుని సములో పూర్ణ ఆత్మతో దేవుని ఎవరు ఆరాధించే వారిగా కనబడటం లేదు. யூதா கீழே விழுந்து விட்டான். యూదా నశించిపోయినాడు. காரணம் என்ன? కారణం ఏమి? அவனுடைய நாவு அவனுடைய கிரியை கர்த்தருக்கு மகிமை செலுத்தாமல் వారి మాటలు క్రియలు ఆయన నామాన్ని మహిమపరచకుండా கண்கள் எரிச்சல், ஆண்டவர் கண்களுக்கு எரிச்சல் உண்டாக்கினார்கள். దేవుని యొక్క కన్నుల మధ్యగా వాళ్ళు పాపాన్ని పెంచినారు. இன்னைக்கு துதிக்கிற மனுஷன் ஏன் கீழே விழுந்தான்? ఇప్పుడు దేవుని స్తుతి అనే వ్యక్తి ఎందుకు కింద పడిపోయినాడు? நான் உன்னை துதிச்சேப்பா. దేవుని స్తుతించినాను, தேவனை ஆராதிச்சேன். దేవుని ఆరాధించినాను, துதிக்க முடியல நாம. స్తుతించడం లేదు నా నోరు. காரணம் என்ன? కారణం ఏమి? உன் நாவை யாரை மகிமைப்படுத்தி నీ பேசுகிறேன்? నోరు ఎవరు చూసి யாரை மகிமைப்படுத்துற? ఎవరు నువ్వు మహిమపరుస్తున్నావు? தேவனல்ல காரியங்கள், வெளிய காரியங்களை பேசி மகிமைப்படுத்திக் கொண்டிருக்கிறோம். లోకంలో కారణన్నిటి గురించి చెప్పి మహిమపరుస్తున్నావు. ஆண்டவருடைய பிறப்பிலே உன்னை துதிக்கவே உன் நாவை மகிமைப்படுத்த. దేవుని పుట్టుకలో నిన్ను స్తుతించడానికి ఆయన యొక్క పుట్టుక இது தெளிவாக சொல்லப்பட்டிருக்கிறது. ఇక్కడ తేటగా చెప్పబడినది. யூதா என்ற மனுஷன் விழுந்துட்டான். యూదా అనే వ్యక్తి నశించిపోయినాడు. யூதா என்பது துதிக்கிற கூட்டம் விழுந்துட்டான். యూదా అంటే స్తుతించే ఒక గుంపు పడిపోయినాడు. அதுதான் இந்த கிறிஸ்மஸ் என்பது இரண்டாவது காரியம் நாம் அறிந்து கொள்ள வேண்டியது. క్రిస్మస్ గురించి
గురించిన రెండో విషయం తెలుసుకోవచ్చు. இயேசு பிறப்பை குறித்து பார்க்கும்போது యేసు పుట్టుకలో మనం చూసేటప్పుడు பிறந்த உடனே என்ன தெரியுமா நடந்தது? పుట్టిన వెంటనే ఏం జరిగింది తెలుసా? வாசிப்போ చదువుతాము. அந்த லூக்கா 2:10 వాసిப்போ లూకాసు వార్త 2:10 చదువుతాము. லூக்கா 2:10 లూకాసు వార్త 2:10 தேவ தூதர்கள் దూతలు அவர்களை நோக்கி వాళ్ళని ఎదుర్కొని భయపడవద్దు, எல்லா ஜனத்துக்கும் மிகுந்த சந்தோஷத்தை உண்டாக்கும் ஒரு நற்செய்தி அறிவிக்கிறேன். ఇదిగో ప్రజలందరికీ కలుగుబడు మహా సంతోషకరమైన సువర్తమానం నీకు తెలియజేయుచున్నాము. அந்த கூட்டம் விழுந்து போன கூட்டம்ல ఆ జనము కింద పడిన జనము அது மட்டும் இல்ல, అది మాత్రమే కాదు, எல்லா ஜனங்களுக்கு ఆ సకల జనులకు ஒரு நல்ல செய்தியை பிறப்பை கொண்டு வந்திருக்கிறார். ఒక మంచి సువర్తమానాన్ని తీసుకుని వచ్చినాడు. என்ன செய்தி என்றால் ఆ సువార్త ఏమంటే லூக்கா 2:11 சொல்லப்பட்டிருக்கிறது. లూకాసు 2:11 இந்த చెప్పబడింది. கர்த்தராக இயேசு கிறிஸ்து నేడు రక్షకుడైన యేసుక్రీస్తు உங்கள் தாவீது ஊரிலே பிறந்திருக்கிறார். దావీదు పట్టణంలో ఆయన పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. எங்க பிறந்திருக்கிறார்? ఆయన ఎక్కడ పుట్టినాడు? விழுந்து போன இடத்துல, పడిపోయిన స్థలములో, யூதா என்ற இடத்துல விழுந்து போன இடத்துல பிறந்திருக்கிறார். యూదా అనే స్థలంలో ఆయన పుట్టినాడు. ஐயா, யூதா இடம் எங்கேயா இருக்கு? యూదా అనే స్థలం ఎక్కడ ఉన్నది? எங்க பிறந்தது? ஏன் யூதா தாவீது தாவீதோட இடத்துல பிறந்தாருக்கு அந்த பெத்லகேமுக்கு என்ன வித்தியாசம் என்றால், దావీదుకు బెత్లెహేము యొక్క మధ్య ఏమి జరుగుతుంది? வாசிப்போ చూద్దాము. அதே வசனத்தை நான் பார்க்கும்போது అదే లూకాసు వార్తను చూసినట్లయితే லூக்கா 2:5 வாசிப்போமா? 5:5 చదివినట్లయితే கலிலேயா நாட்டில் உள்ள வாசிப்போ దావీదు వంశములలో 2:5 லூக்கா 2:5 గలిలయ నజరేతు నుండి யூதா நாட்டிலே பெத்லகேம் என்ற தாவீது ஊருக்கு போனார். యూదాలోని బెత్లెహేములో పడిన దావీదు ఊరికి వెళ్ళెను. யூதா என்ற வார்த்தையை நாம் பார்க்கிறோம். యూదాల మాటలు మనం చూస్తున్నాము. வசனம் நமக்கு மனப்பாடமா வசனம் அது இல்ல. இந்த கேடலுக்கு போகும்போது இந்த வசனத்தை பெருசா பேசுவாங்க. ఈ యొక్క వాక్యము ఈ క్యాలెండర్ వెళ్ళినప్పుడు కంఠపాఠంగా చెప్తారు. ஆனா எனக்கு பிடிச்ச யூதா என்ற வார்த்தையிலே இயேசு பிறந்திருக்கிறார். నాకు ఇష్టమైన మాట ఏంటంటే యూదా దాని నుండి యేసు ప్రభు పుట్టినాడు. கலிலேயா நாட்டிலே గలిలయ ప్రాంతంలో 5వ వசనத்துல பாருங்க. 5వ వచనం చూసినట్లయితే 2:5 లూకాసు 2:5 கலிலேயா என்ற நாட்டிலே நசரேத் என்ற ஊரிலே గలిలయలోని నజరేతు నుండి யூதா நாட்டிலே பெத்லகேம். యూదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరిలో ஆனா దావీదు ఊరికి వెళ్ళెను. ஆனா యేసయ్యా కానీ యెషయా 3:8 சொல்லப்பட்டிருக்கிறது. 3:8 చెప్పబడి ఉన్నది. எருசலேமில் பாழாக்கப்பட்ட யூதா விழுந்து போயிட்டது. యెరూషలేము எருசலேமிலே யூதா பாழாக்கப்பட்டது. యెరూషలేము పాడైపోయి యూదా నాశనమైను. அந்த இடத்துல தான் இயேசு ఆ பிறந்தார். స్థలంలో యేసు ప్రభు పుట్టినాడు. ஏன்னா ನಾವು தேவனை மகிமைப்படுத்தாமல் నోడు దేవుని స్తుతించిన కారణం వల్ల அப்போ தூதர்கள் நற்செய்தி அறிவிக்கிறார்கள் மேற்பர்களுக்கு. దేవదూతలు సువర్తమాన్ని చెప్పుకున్నారు. என்ன வெளிச்சத்தை கண்டவுடனே ఆ నక్షత్రాన్ని చూసిన వెంటనే இதோ எல்லா ஜனங்களுக்கும் ஒரு நற்செய்தி என்னவென்றால், సకల జనులకు ఒక సువర్తమానం ఏమంటే ఇదిగో பெத்லகேம் யூதாவே பிறந்திருக்கிறார். బెత్లెహేము ఊరిలో పుట్టి ఉన్నాడు. இதுல நம்ம கற்றுக்கொள்ள வேண்டிய இரண்டாவது குறிப்பு என்ன? దీని నుండి రెండవ విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ஆண்டவராக இயேசு ప్రభువైన యేసు கீழே வீழ்ந்ததை தூக்கி நிக்க வைத்தது மட்டுமல்ல, కింద పడిన నిన్ను లేవనెత్తడం మాత్రమే కాకుండా துதிக்கவும் தேவனை மகிமைப்படுத்தவே ஆண்டவர் இயேசு பிறந்திருக்கிறார். నువ్వు దేవుని స్తుతించడానికి యేసు ప్రభు ఈ లోకానికి పుట్టినాడు. பிறந்தார் 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 என்று பாட்டு பாடி கொண்டிருக்கிறோம். ఆయన పుట్టినాడని పాటలు పాడుతున్నావు. ஆனா பிறந்த நோக்கத்தை தெளிவாக தெரிந்து கொள்ள வேண்டும் என்றால், పుట్టిన కారణాన్ని తెలివిగా మనం తెలుసుకునే వారుగా ఉండాలి. இன்னைக்கு வீட்டு அலங்காரம் நமக்கு முக்கியம்தான், ఇంట్లో ఉండే అలంకారం మనకు అవసరమే. உடைகள் முக்கியம்தான், మనము దుస్తులు అవసరమే. அநேக ஸ்டார்கள்லாம் கட்டுறது முக்கியம்தான். స్టార్లన్నీ కట్టడం మంచిది. அதெல்லாம் மூணாவது ஸ்டெப். అది మూడో కార్యము. முதல் காரியம் என்ன தெரியுமா? మొట్టమొదటి కార్యం ఏంటంటే தேவ சமூகத்திலே முழங்கால் படிட்டு தேவனை துதிக்கிறதா దేవుని సముఖంలో మోకాళ్ళతో దేవుని స్తుతించడే దేవుని మొట్టమొదటి
కావాలి என்ன నిన్ను నన్ను ఎందుకు ఆయన సృష్టించినాడు? ஒரு குடும்பம் வேணும், ఒక కుటుంబం కావాలి, ஒரு வீடு வேணும், ఒక ఇల్లు అవసరము, ஒரு நல்ல ஒரு వసதியான ஒரு வேலை வேணும்னா ఒక మంచి ఉద్యోగం కావాలి. நம்ம ஆண்டோடைய ஆசைக்கு பிறந்தவர் தான் அவர் விரும்பி இருக்கிறார். దేవుని యొక్క ఆశకు పుట్టిన వారే దేవుడు. நம்ம ஆண்டோடைய ஆசைக்காக பிறந்தவர் நம்ம அல்ல. దేవుని యొక్క ఆశ కొరకు పుట్టిన వారు మనము. ஆண்டவருக்கு நம்ம தேவையானதை நம்ம உண்டாக்கினார். దేవునికి మనం అవసరము కాబట్టి మనల్ని సృష్టించినాడు. ஆனா நாமும் நமக்கு தேவையான ஆண்டவர் உண்டாக்குறார். మనకు కావాలని దేవుడు మనల్ని సృష్టించలేదు. ஆண்டவர் சகலத்தை உண்டாக்கி దేవుడు సకలాన్ని సృష్టించి நல்லது நல்லதுன்னு சொன்ன மனுஷன் మంచిదని చెప్పిన వ్యక్తి மனுஷனை உண்டாக்குறார். ఒక మనిషిని సృష్టించాలి. ఎందుకు தெரியுமா? ఎందుకంటే துதிக்கவே, నన్ను సృష్టించాలని, ஆராதிக்கவே, ఆరాధించాలని. மண்ணில் இருந்து ஒரு மனிதனை உருவாக்க நோக்கம் என்ன தெரியுமா? మట్టి నుండి ఒక మనిషి సృష్టించడానికి కారణం ఏంటంటే துதிச்சு என்னை ஆராதிக்கணும். వారు స్తుతించి నన్ను ఆరాధించాలి. சகலத்தை படைத்த நானே, సకలాన్ని సృష్టించినాడు. எல்லாம் பார்த்து என்னை துதித்து ஆராதிக்க உண்டாக்குனார். అన్ని సృష్టించిన దేవుడు స్తుతించులాగా సృష్టించినాడు. அதுக்காகவே நம்ம உண்டாக்கப்பட்டோம். దాన్ని బట్టి దేవుడు మనల్ని సృష్టించాడు. దాని నిమిత్తము ஒரு பேர் ఒక கொடுக்கப்பட்டிருக்கிறது, పేరు ఇవ్వబడినది, துதிக்க கூட்டம். స్తుతించే గుంపు. யூதா என்று சொல்லப்பட்டிருக்கு. యూదా అని చెప్పబడి ఉన్నది. துதிக்கிற கூட்டம் வீழ்ந்து போயிட்டாங்க. స్తుతించిన వారు కింద పడిపోయినారు. அந்த கூட்டத்தெல்லாம் தேவனை திருப்பி துதித்து தேவனை மகிமைப்படுத்த வேண்டும் என்றால் ரட்சகர் என்ற ஆண்டவர் பிறந்திருக்கிறார். ఆ వాళ్ళందరూ విడిపోయిన వాళ్ళందరూ కూడానే రక్షకుని యేసు పుట్టినాడు. அதான் வசனம் అదే சொல்லப்பட்டிருக்கிறது. వాక్యం చెప్పబడుతున్నది. அதே லூக்கா 2 அதிகாரத்தில் 28 வாசிக்கும் போது లూకా సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే என்ன சொல்லப்பட்டிருக்கு? லூக்கா 2:8 வாசிக்கும் போது లూకా సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. அங்கே அப்பொழுது அந்த நாட்டிலே மேற்பது வயல்களில் தங்கி ராத்திரி தங்கள் மந்தையை காத்துக் கொண்டிருந்தார்கள். ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుచుండగా அப்ப நடந்த சம்பவத்தை பார்க்கும்போது అప్పుడు జరిగిన సందర్భాన్ని చూసి தேவதூதன் எல்லா ஜனத்துக்கும் மிகுந்த நற்செய்தி என்று சொல்லுகிறது. ప్రభువు దూత వాళ్ళ ఎదుట వచ్చి నిలిచి ప్రభువు మహిమపడినట్లు ప్రకాశించెను. அந்த 11వ வசனத்திலே ஒரு தீர்க்கதரிசனம் வருகிறது. 11వ వచనములో ప్రవచనం వస్తున్నది. கர்த்தராகிய இயேசு என்ற இரட்சகர் உங்கள் தாவீது ஊரிலே பிறந்திருக்கிறார். దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. தாவீது ஊர் என்பது நல்ல கவனிப்போம், బాగా గమనిద్దాము. బెత్లెహేము మాత్రమే కాదు, எங்கெங்க நம்ம தேவனை துதிக்காம தேவனை அறியாத இருக்கிற கூட்டத்தில் இயேசு பிறந்திருக்கிறார். ఎక్కడెక్కడ దేవుని ఆరాధించకుండా ఉంటున్నారో అక్కడ యేసు పుట్టినాడు. அதுக்காக பிறந்திருக்கிறது அறிய வேணும். అందునిమిత్తమే ఆయన పుట్టాడని మనం తెలుసుకోవాలి. இரட்சகரா இருக்கிறார். ఆయన రక్షకుడుగా அது ఉంటున్నాడు. மட்டுமல்ல, అది మాత్రమే కాదు, இயேசு பிறப்பு எதுக்கு என்று சொன்னா యేసు పుట్టుక ఎందుకంటే ஆண்டவர் மகிமைப்படுத்த வேண்டும். దేవుడిని మహిమపరచాలి. அநேகர் வந்தார்கள். అనేక మంది அது వచ్చినారు. மட்டுமல்ல, தூதர்கள் வந்து மகிமைப்படுத்தினார்கள். దేవుని దూతలు వచ్చి ఆయన నామాన్ని మహిమపరచాలి. இயேசு பிறந்த உடனே యేసు పుట్టిన వెంటనే நற்செய்தி சொன்ன தூதர்கள் துதித்தார்கள். సువార్త చెప్పిన దూతలు స్తుతించినారు. அநேக தூதர்கள் வந்து தேவனை இயேசுவை மகிமைப்படுத்தினார். అనేక దేవ సమూహం దూతలు వచ్చి దేవుని స్తుతించినారు. நமக்கு என்ன தெரிகிறது என்றால், దీని నుండి మనకి ఏం తెలుస్తుందంటే துதிக்கவே தேவன் நம்மை உண்டாக்கி இருக்கிறார். దేవుని స్తుతించడానికే దేవుడు మనం ఏర్పరిచాడు. ஆண்டவரை துதிக்காம தேவனுக்கு தூரமா இருக்கலாம். దేవుని స్తుతించకుండా నువ్వు దూరంగా ఉండొచ్చు. அது மட்டும் இல்ல, தேவனை அறியாமல் இருக்கலாம். దేవుని ఎరగని వారుగా ఉండొచ్చు. தேவனை அறிந்து கொள்ளவே துதிக்கவே தேவன் ரட்சகராய் இயேசு கிறிஸ்து உங்கள் மத்தியில் நம் மத்தியில் பிறந்தார். దేవుని నువ్వు తెలుసుకునేదానికి, ఆయన స్తుతించడానికి ఆ రక్షకుడు నీకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సగరియాల 13:1 தெளிவாக சொல்லப்பட்டது. జకరియా 13:1 తేటగా చెబుతున్నాడు. பாவத்தையும் పాపాన్ని, அழுக்கையும், అపవిత్రతను. பாவம்னா ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானத்தை தாவீது குடும்பத்துல இருந்தது. పాపం అంటే రక్షింపబడిన దావీదు కుటుంబం కనబడుతుంది. இரண்டாவது என்ன? రెండవది ఏంటి? எருசலேம். యెరూషలేము. தேவனை துதிக்காம பின்மாற்றத்தில் கூட்டம். యెరూషలేము దేవుని స్తుతించకుండా వెనకబడిన அது மட்டும் இல்ல, தேவனை துதிக்காத கூட்டம். దేవుని స్తుతించకుండా ఒక గుంపు. துதிக்கவே தேவன் உண்டாக்கினார். స్తుతించడానికే దేవుడు పుట్టినాడు. அந்த ஜீவ ஊற்று. ఆయన జీవ அந்த ఊట. ஊற்றாக இயேசு நம்ம பூமியில பிறந்தார். ఆ ఊట ఈ భూలోకములో అవతరించినాడు. நம்ம சரியாக அறியணும். ఇది మనం సరిగ్గా తెలుసుకోవాలి. சில பேருக்கு కొంతమందికి இந்த 25 பெரிய பிறப்பு முக்கியமான நாட்களா இருக்கிறது. ఈ 28 చాలా
அழுக்கை நீக்க ஒரு ஊற்றாக பிறந்தார். పాపాన్ని అపవిత్రాన్ని పోగొట్టేదానికి ఆయన ఊటగా జన్మించినాడు. ரெண்டு கூட்டத்தை பார்த்தோம். రెండు గుంపులు మనం చూస్తున్నాం. தாவீதுடைய ரட்சிக்கப்பட்ட கூட்டம், ఒక గుంపు దావీదు రక్షింపబడిన గుంపు, இரண்டாவது எருசலேமிலே தேவனை துதித்த கூட்டம், துதிக்காத தேவனை அறியாத கூட்டத்தை பார்த்தோம். యెరూషలేములో ఒకరు స్తుతించినారు, ఇంకొకరు స్తుతించకుండా ఉన్న వారిని చూస్తున్నాం. இந்த கூட்டங்களை ரட்சிக்கவே ஆண்டவராக இயேசு பிறந்தவராக. ఈ యొక్క గుంపును రక్షించడానికి యేసు ప్రభు పుట్టినాడు. இந்த வார்த்தைகளை ஆசீர்వదింపాர். దేవుని వాక్యాన్ని మనలో జీవించును గాక. ఆమేన్. 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 థాంక్ యూ. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యమును అందుబాటులో చేసినటువంటి సమూహ జీవన్య పరమ క్రైస్తవులు కాదు, మాతో పాటు మా సంఘంలోనే ఉండి రక్షింపబడ్డారు. మన సంఘంలో ఉండి రక్షణ పొందుకున్నారు కనుక మన సంఘంలో వచ్చే వారందరూ రక్షింపబడతారు. నేను ఇదే సంఘంలోనే రక్షింపబడతాను, ఇదే సంఘంలోనే వాక్య యజమానులో కలిగి ఉంటా. తెలుగు తమిళ రెండు భాగాలు కదా పరిశోధన దేవుడు మరి వాడుకుంటున్నారు. క్రిస్మస్ 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 అంటారు. క్రిస్మస్ క్రిస్మస్ అంటారు. క్రిస్మస్ అనేది ఏంటి? క్రీస్తు పుట్టాడు 25న అని మీరు అర్థం చేసుకుంటారు. యేసు ప్రభు పరిశీలన ఒకడు ఉన్నాడు, ముసలివాడు ఇంకో దేవుడు ఒకడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. మధ్యలో యేసు ప్రభు వచ్చి మధ్యలో వచ్చి ఏమన్నంట, ఒకడు దేవుని రాజ్యమును చూడాలంటే, మనం చచ్చిపోతే మన ఆత్మ దేవుని రాజ్యం పోవాలంటే 2 కారణాలు అన్నారు. ఒకటి నీటి మూలముగా, రెండోది ఆత్మ మూలముగా. ఆత్మ మూలముగా చేస్తేనే తప్ప శరీరముగా చేసేవాళ్ళు ఆత్మ దేవుని శరీరానికి పోదు. శరీరము కార్యములు స్పష్టమైనవి. మనం చేసే ఆడంబరాలు కార్యాలు దేవుని సంఘములకు సత్యములకు వాక్యానికి ఆడంబరమైన కార్యాలు, అవి శరీర కార్యాలు. ఆ శరీర కార్యాలు శరీరాశ, నేత్రాశ, జీవగుణము తండ్రి వల్ల వచ్చింది కాదు. ఆ కార్యాలు తండ్రి వల్ల వచ్చింది కాదు. మనం ఆత్మానుసారంగా నడిపించగలిగితే మనం దేవుని బిడ్డలం అవుతాం, క్రైస్తవులం అవుతాం, దేవుని విశ్వాసం అవుతాం. పరలోక రాజ్యంలో కేకలైన విడిచిపెట్టితే మన ఆత్మ ఆడి సన్నిధానం పోతాం. అంతవరకు దాకా నీవు తీసుకొచ్చి యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు. నువ్వెప్పుడు పుట్టాలి? యేసు ప్రభు పుట్టాడు వాస్తవే. అదే క్యాలెండర్ యొక్క చరిత్రకారు ఆ మాట రాశారు. యేసు ప్రభు డిసెంబర్ 25వ తారీఖు పుట్టింది కూడా కాదు. మనము 365 రోజులు మనం ఆత్మలో ప్రయాసపడితే అప్పుడు మన ఆత్మ దేవుని రాజ్యమును ఎదుర్కొంటాం. చాలామంది శరీరముతో నేను ఇలా చేయాలి, అలా చేయాలి, నాకు ఈ ప్రార్థన సత్యం తెలియనప్పుడు నేను శరీరంతో ప్రవర్తించాను, ఎన్నెన్నో డెకరేషన్లు చేశా, ఎన్నెన్నో బ్యానర్లు కట్టా, ఎన్నెన్నో ఆత్మ కార్యాలు చేశా. నాకు వాక్యం తెలియదు, సత్యం తెలియదు. యేసు ప్రభు చేయబట్టి అద్భుత కార్యాలు కలగలేకపోయా. ఈనాడు సత్యం తెలుసుకొని ఆత్మ కార్యముల కంటే, శరీర కార్యముల కంటే నా సొంత ఆలోచనతో 10 మంది దగ్గర ప్రదర్శన తీసుకొని నేను భోజనాలు పెట్టాలా, నేను అది చేయాలా, నేను ఇది చేయాలా అంటే అది శరీర కార్యం. ఈనాడు ఆత్మ పట్ల ఆత్మ కార్యములు సంఘములో దేవుడు అద్భుతంగా చేయగలుగుతున్నాడంటే నా జీవితంలో ఆత్మ కార్యములు జరుగుతున్నాయి. నేను శరీర కార్యములు అయితే నేను ఇవాళ గుడికి రాకుండా మందిరం రాకుండా మా ఫ్రెండ్స్ వచ్చేసుకుని 30
కిస్మిస్ యాభై కిస్మిస్ యాభై కిస్మిస్ వీడు వాడు చేయగలుగుతాడు, ఈ రెండు చేయగలుగుతాడు, వీడు చేయండి వాడు చేయండి. ఆత్మకార్యం లేదు. ఆత్మకార్యము మనం చేయగలం. అప్పుడుగా మనం ఫోన్ కొడుకున్నాం. నికోదేవుడు ఎన్నో వర్షం ముసలివాడు, ఆ పౌరు బాబు వర్షం ఉంటుంది. ఆ నికోదేవుడు ముసలివాడు యేసు ప్రభు ప్రశ్న అడిగాడు. నేను రెండో మాట నా తల్లి గర్భంలో నేను ఎట్లా పుట్టాలా, ఎలా వయసు చేసింది, వయసు పెరిగిపోతుంది అని అడిగితే యేసు ప్రభు పరిచయం నికోదేవుడు ఇద్దరు మధ్యలో మూడో మనిషి యేసు ప్రభు ఉంది. ఒకటి కొత్తగా జన్మించాలా, వీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించి ఇదా క్రిస్మస్. వారికి శరీరంతో క్రిస్మస్ పండుగ వచ్చింది, క్రిస్మస్ పండుగ వచ్చింది, క్రిస్మస్. నువ్వు 2 సంవత్సరాలు క్రిస్మస్ పండుగ చేసుకుంటావు మంచిది. నువ్వెప్పుడు జన్మిస్తావు, నువ్వెప్పుడు మళ్ళీ పుడతావు. నేను ఎప్పుడు పుట్టా, నేను ఎన్నో 88, 89, 87లో భయంకరమైన డెకరేషన్తో శరీర కార్యంతో ప్రోత్సహించబడ్డా. తర్వాత 90వ సంవత్సరం వచ్చేటకే వాక్యం గుర్తుకొచ్చింది, ఈ సంఘం గుర్తుకొచ్చింది, దేవుని సత్యం గుర్తుకొచ్చింది. నా జీవితంలో శరీర కార్యం ఉండకూడదు, ఆత్మలో జీవించాలా. అప్పుడు దాన్ని పుట్టా 90వ సంవత్సరంలో. సంఘం పట్ల, సేవకుల పట్ల, సంఘంలో విశ్వాసుల పట్ల, సంఘంలో పరిచయాలలో ఉండగాలని బట్టిగా ఈనాడు నేను ఆత్మలో వాడబడుతున్నా. పరిశుద్ధ ఆత్మ శక్తి చేత, అభిషేకం చేత వాడబడుతున్నా. ఆ ఫ్రెండ్ సోదరుడు జీవితంగా మాట్లాడాడు. ఆయన ఏదో చేశాడు, ఎక్కువ చేశాడు. ఆ విధంగా ఆ స్థితిలో ఉండి కలిగితే ఈనాడు సత్యం మాట్లాడలేడు. ఒక స్వార్థుడిగా ఉన్నాడు. ఒక డ్యూటీ ఛానల్, జనతా ఛానల్, స్వార్థ. ఆంధ్రప్రదేశం, తమిళనాడు, విదేశాలంతా కూడా ఈ స్వార్థ నిలబడుతుంది. అనేకులు చూస్తున్నారు, అనేకులు ప్రచారంగా పోతున్నారు. ఎందువల్ల ఈ సంఘం యొక్క రాబట్టి మనతో పరిచయం ఉండబట్టిదా టీటీ జెరమియా అవన్నీ మానుకున్నాం. మేము చాలా ప్రోత్సహించాం. అది కాదయ్యా సత్యము, అది కాదు, అలా చేస్తే మన జీవితం నష్టపోతాము, నేను నష్టపోతాము. వద్దయ్యా, ఈ విధంగా నువ్వు చేయగలిగితే దేవుడు ఇదే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అదేమైనా దేవుడు వెళ్ళాలా. ఎందుకు చెప్తాడంటే మీకు మధ్య నేను సత్యంతోనే మాట్లాడతా, సత్యమే చెప్తా. ఒక సందేహాలు అనుమానాలు ఉంటే మీరు రండి, మీకు వదిలిస్తా, వదిలేకుండా భాగం. అందువల్ల ఈ క్రిస్మస్ శుభవర్తమానంలో మనం కలిగి ఉంటాం. క్రీస్తుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలా. ఇన్ని సంవత్సరాల వరకు చాలు ప్రభువా, నా జీవితము నా ఇష్టానుసారంగా ఇచ్చమవిడిగా నేను చేశాను, అందులో నాకు ప్రయోజనం లేదు. ఇప్పుడు రుచికరంగా సత్యమని తెలుసుకున్నాను ప్రభువా, నీలో నేను రావాలి ప్రభువా. ఒక నూతనంగా ఈ 2021 రాబోతుంది. నేను పుట్టాలా, మళ్ళా తీర్మానించుకో. మళ్ళా నేను పుట్టాలా, తీర్మానించుకోగలిగితే నువ్వు పుడతావు, ఆత్మకార్యములు చేయగలుగుతావు, ఆత్మలో నడిపించబడతావు. లేకపోతే మన జీవితాలు సఫలవంతం చేస్తాం. సాతాను దేవుడు పిల్లలు, నా తోటి ఎవరొస్తున్నారు, ఎంతో మంది ఉన్నారు, నాకు బాధకరంగా ఉంది. ఎవరొస్తున్న జీవితాలు మార్పులోకి వచ్చి యేసుప్రభువుని నమ్మి, సత్యము నమ్మి, స్వార్థను పాటించబడాలి, దేవుడు సిద్ధించాలి. అందువల్ల అన్నారు క్రిస్మస్ పండుగ కాదు, శుద్ధుడు పండుగ. బైబిల్ రాశారు క్రిస్మస్ పండుగ కాదు, శుద్ధుడు పండుగ. దేవుడిని శుద్ధించాలా. మరి ఆ ప్రాణంతో కనపరిచింది, మరి ఆ ప్రాణంతో శుద్ధించింది. వెనక కాపులు శుద్ధించారు, దేవతలను శుద్ధించారు, సుమయాను శుద్ధించింది, అన్న శుద్ధించింది. ఈ 5 స్త్రీలు, ఈ 5 స్త్రీలు అయితే శుద్ధించారు. ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది దేవుడి బిడ్డలు ఉన్నారు, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు. మేము ఆలయానికి వెళ్తున్నాం, మేము క్రిస్మస్ పండుగ చేస్తున్నాం, మేము ఆలయానికి వెళ్తున్నాం, మంచిదే. శుద్ధించగలుగుతున్నామా? 5 స్త్రీలు ఎలా శుద్ధించారు? దాంట్లో గొర్రెలు కాపరు, నలుగురు ఈ స్త్రీలు దేవుడిని శుద్ధించారు. శుద్ధుల పండుగ అండి ఇది. ఈ శుద్ధుల పండుగ ఉండదాన్ని బట్టిదా ఈ మందిరంలో మనం శుద్ధిస్తున్నాం. శుద్ధుల పండుగ ముఖ్యము, ప్రాముఖ్యత. పూర్ణ హృదయంతోను, పూర్ణ శక్తితోను మనము దేవుడిని ఆరాధించగలగాలి. కాసేపు మంచిగా 10 మంది గ్రామం శుద్ధి చేసుకుని డెకరేషన్ చేసుకొని మా ఒకటో సంత, మా 3వ సంత లైట్లు కట్టి అడిగితే కిస్మిస్ అంటే కుదరదండి. నేను ఒకప్పుడు చేసి మోసపోయాను. నేను చేశాను మా ఇంటి కాడ. అందువల్ల ఈనాడు సత్యం తెలుసుకున్నా, యథార్థాన్ని తెలుసుకున్నా, సత్యంలో నడిపించబడుతున్నది. నాలాగా మీరు రావాలనే నా ఉద్దేశం కలిగి ఈ మాటలు మీకు తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం. శుక్రులకు కాకపోతుందండి నేను ఒక పాకని
పరిశుద్ధులైన తండ్రి మీ పరిశుద్ధ స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ మాటలు మాట్లాడిన దేవా స్తోత్రాలు. వెళ్ళగలిగిన బిడ్డలు విషయంలో మనసులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుడాలు రక్షణ గారి ప్రభా మా గ్రామంలో ఈ సంఘంలో ఆమె వస్తూ నేను నడిపిస్తున్నాం ప్రభా. మధ్యలో చేయి ఒక బలిగంతో ఏర్పడి రాలేని పక్షాన ఈ శుభ సందేశము శుభవర్తమానములు ఈ దాసులను ప్రేమించి ఆమె నా కుమార్తెను మందిరంలో నడిపించిన దాన్ని స్తోత్రాలు. నీకు గ్రంథంలో రాయబడింది. నా యొక్క స్వార్థం ఈ పరిచయ మీ ఇద్దరు నుండి తీసివేయబడుతున్నది. మీ ఇద్దరు నుండి తీసివేయబడి నా స్వార్థం అన్యులకు ఇవ్వబడుతున్నదని లేఖనం గుర్తిస్తుంది. ఈనాడు ఆ బిడ్డలు ఈ మందిరంలో వచ్చి ఈ లేఖనం పరిశుద్ధ గ్రంథమును చేతబట్టుకుని మొదటి వారు కడపటి వారు అయిపోతున్నాం. క్రైస్తవులు మధ్యలో వెనక వచ్చిన వారు మొదటి వారు అవుతున్నారు. ఆ మాటలు బైబిల్లో ప్రకటన రాశారు. మొదలుపడి స్తోత్రాలు. మా ప్రియులు ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఈ దోషణ వాక్యం విని మేము చిక్కుపడుతున్నాం. దేవుడి మందిరంలో రాలేకపోతున్నాం. ఆ నీళ్లు కలిగిన వారు ఈ దోషణాలు మందిరంలో వచ్చి ఉండగా ముఖంలో తెల్లబారుతున్నదని ఇర్మియా గ్రంథంలో 51వ వచనములు 51వ వచనం తెలియజేసిన మాటలు పెట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. పాదపడుకుందాం, కాలు సమర్పించుకుందాం. ప్రార్థన తెచ్చవ్వా అచ్చమ్మ తీసుకురండి. అచ్చమ్మ వస్తే ఈ 2020 సంవత్సరంలో వాళ్ళకి ఒక ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి సన్మానం చేయాలని చెప్పి అచ్చవ్వ పౌండ్ మామ ఆరోగ్యమన్న ఎక్కువగా మన సముద్రం చేశా రాలే ఇంకా. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు పెద్దలు ఉన్నారు. పెద్దల్ని గౌరవించాలి. మీరందరూ అర్థం ఉండండి. ఉండేటట్లయితే ఆ చిన్న పిల్లలు కూడా ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు. ఈ కిస్మిస్ తాత బాగా చేశారు. కిస్మిస్ తాత చిన్నపిల్లల డ్యాన్సులు ప్రోగ్రాంలో చేశారు కాబట్టి వాళ్ళకు సన్మానం బహుమతి ఇవ్వబడుతుంది. ఇక వాళ్ళు 94 వయసు కూడా ఆ తర్వాత నేను 6 గంటలకు ఇల్లు వచ్చి ముందు కూర్చొని మందిరంలో కాలు పెట్టింది. ఎందుకంటే ఎక్కువ సంవత్సరం కుటుంబం ఉండడం నా జీవితం. కుటుంబం ఉన్నదాన్ని బట్టి ఏం మీకు చేస్తున్నారు జాగ్రత్తలు భయంకరమైన జనాలు వస్తున్నాయి. ఆ పాట పాడుకొని కాలు సమర్పించారు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరవలేనిది నా యేసుని ప్రేమ,
దేవుడు మంచిగా నడిపించడానికి మనం ఎక్కువగా అందులో అడిగే చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన మీకు అందరూ కూడా సంఘపక్షాన వ్యక్తిగతంగా అందులో అడిగే చేస్తున్నాం. ఈ సంవత్సరంలో కరోనా ఇబ్బంది అని చెప్పి సంఘం భజన 22వ తారీఖున మీ గృహాల మధ్య రాలేకపోయినా కూడా క్రమంగా కానుకలు ఇచ్చేవాటి వారు మందిరంలో తీసుకొచ్చి ఇస్తున్నారు. ప్రేమ 2,000 కానుకలు కానుక 30 మందికి ఇచ్చున్నారు. పోతే ఈ భజన మీ గృహాల మధ్య పరిస్థితిని బట్టి కరోనా పరిస్థితి వాతావరణ పరిస్థితిని బట్టి ఇబ్బంది కలిగినది రాలేకపోయా కొంతమంది బతుకలు చేసేసారు. ఈ సంవత్సరంలో సంఘంలో ఆనందమైన కార్యాలు చేయాలి. కాకపోతే ఆ స్టేజ్ మాత్రం వేసి ఒక చిన్న ప్రోగ్రాం మరి చేయగలిగాం. ఆనందర కార్యాలు నేను వచ్చి వాగ్దానం చేస్తా, క్యాలెండర్ చేస్తా, ఇంకా బిట్ పేపర్ నాన్ బిట్ పేపర్లు చేస్తా, అన్నీ మరి వేయగలుగుతున్నా. అయితే ఏది కూడా ఖర్చు చేయకుండా ఒక ఆలోచన వచ్చింది. కానీ 50 కేజీలు బిర్యానీ వేస్తే ఒక టిప్పుతో పోద్ది. 50 కేజీలు బిర్యానీ చికెన్ బిర్యానీ వేస్తే ఒక టిప్పుతో పోద్ది. ఆ బిర్యానీ అందరూ సమృద్ధిగా తినేవాళ్ళే. అందువల్ల ఒక ఆలోచన వచ్చింది. మన సభ్యులు కానీ మన కేకే లైన్లో గ్రామ వాసులు సౌండ్ సిస్టమ్ సౌండ్ సర్వీస్ ఇప్పుడు అసంభవంగా బయటకు పోయి మరి తీసుకొస్తారు. దాంట్లో మరి అప్పు తెచ్చుకొని ఇస్తారో కష్టపడి చేస్తారో తెలియదు. 4,000 5,000 అడిగితే తెచ్చుకుంటారు. ఆ బాధ లేకుండా మేమేం చేసామంటే నాకు ఆలోచన కలిగి 2 బాక్సులు ఐమిన్ వేరు, 2 ఆక్సిజన్ బల్బు, చీరల చెట్టు మొత్తము మరి సంఘాన్ని సభ్యులకి మా గ్రామాన్ని కనిపెట్టి మా సంఘస్థులను కనిపెట్టి హిందూ కుటుంబాలు మమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఏం సమస్య లేకుండా వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మన సంఘం కూడా వాళ్ళని ప్రేమించి వాళ్ళు ఏదైనా కార్యాలు పెట్టుకుంటే శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వివాహాలు, శుభకార్యాలు పెట్టుకుంటే ఈ సౌండ్ సిస్టము మీరు ఎక్కడ ఎదుగుదాని అవసరం లే, సంఘములో తెలియజేస్తే సంఘముల ద్వారాగా మీకు ఇవ్వబడుతుంది. మీరు తీసుకొని మీ కుటుంబంలో మరి ప్రోత్సహించుకొని మీ వల్ల వీలైనంత వరకు కానుక మీరు ఎంత శక్తి కొలది ఇస్తారో ఆ కానుక సంఘానికి ఇస్తే చాలు. అప్పుడు మీకు బాక్సులు, ఆమెన్ వేరు, లైట్లు, చీరల చెట్టు అన్నీ మీకు తోడ్పడతాయి. మంచి పని మన సంఘం మన గ్రామస్తులు చేశాం. ఇందులో బయట సంఘాలకు వెళ్తారు కొంతమంది. బయట సంఘానికి వెళితే స్థానికులు ఉన్న గ్రామ సంఘం ఈదు మీరు పోయే సంఘాలకి మీరు వాగ్దానాలు ఉంచుకోండి. మా కేకలేని గ్రామస్తులు ఎన్నో కుటుంబాలు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళకి ఇస్తాం. ఈ నెలలో వాళ్ళకి ఇస్తాం. అందువల్ల ఆ గ్రామం ఉండే వాళ్ళు మేము ఐక్యమత్యం ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐక్యమత్యం. మధ్యలో మార్పులు వచ్చిన క్రైస్తవులు ఇది సంఘము వద్దు, గ్రామం వద్దు అని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అందువల్ల ఈ మంచి ఉపయోగం 40,000 ఉన్నాయి. సంఘంలో డబ్బు 40,000 ఉన్నాయి. నేను సభలు విష్ణు పిల్లలు ఆలోచన చేసి ఆడిటింగ్ అంతా 11:30 వరకు చూసి కానుకలు భద్రంగా మీరు ఇచ్చిన కానుకలు లెక్క చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. ఆ కానుకలు 40,000 రూపాయలు ఉంటే దాదాపు 42,000 దానికి మరి చెరువు చేసి వైద్యులు మొత్తం తీసుకొచ్చున్నాం. అందుకే దానికి బాక్సులు 2 వీధుల్లో వేశాం. అది ప్రచారం అవ్వాలని. ముందు సంఘానికి ప్రచారం అయితే బాక్సులు బాగుండాలని చెప్పి మీరు సంతోషించి రేపు మీరు కుటుంబాల మధ్య మీ గృహాల మధ్య ఈ బాక్సులు ఇస్తాము, సౌండ్ సర్వీస్ ఇస్తామని తెలియజేస్తున్నాం. మన గ్రామంలో ఉన్న సభ్యులకి మాత్రం సంఘస్థులకి మన గ్రామంలో ఉన్న మిగతా హిందువులు కుటుంబాలు వరగదా మిగతా ఏదైనా ఉంటాయి అనుకోండి, అవి వేరే మార్గంలో తెచ్చుకోండి. సంఘమి మీ కుటుంబంలో పెళ్ళిళ్ళు అయినా, లేకపోతే బర్త్డే అయినా, లేకపోతే పెద్ద పిల్ల అయినా, లేకపోతే ఏదైనా ఒక ప్రోత్సాహం కార్యాలు ఏదైనా చేయగలుసుకొని ఉంటే మీరు సౌండ్ సిస్టమ్ను సంఘం అడిగి తీసుకోవాల్సినదిగా తెలియజేస్తాం. సంఘం సౌండ్ సర్వీస్ చెప్పి మీరు భద్రంగా జాగ్రత్తగా వాడుకొని మన సంఘానికి మన సౌండ్ అడ్వకేట్ నరేష్ కుమార్ ఉన్నారు. నరేష్ కుమార్ గారు కార్యక్రమాలు జరగాలంటే
సంఘంలో తీసుకొని వేసుకుంటారు కదా. కొట్టారా వాళ్ళ అమ్మాయి పెద్దలైతే అన్ని బాగా తెచ్చేసుకోండి. ఇప్పుడు అట్లా కాదు, సంఘంలో పోయి కొట్టాను మా కార్యాలకి తీసుకుంటాను నేను. అందరికీ అమ్మాయిగా సలహా ఉన్నది. మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఆమోదము మీరు తీసుకొని వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మధ్యలో మేము నరేష్ కుమార్ని 10 రోజులు రమ్మన్నా. వేరే మనిషి అడగనట్టు మాకు చెప్పు. నాకు తెలుగు ప్యూర్గా రాదు, తమిళ్ మాట్లాడుతున్నాను. அனைவருக்கும் மாலை வணக்கம். சங்கத்தில் இருக்கும் நிர்வாகிகளுக்கும் கிராம மக்கள் அனைவருக்கும் கிறிஸ்துமஸ் நல்வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். குழந்தைகள் நன்றாக உற்சாகமாக இருக்கிறார்கள். உண்மையில் நல்ல ஒரு செய்தி நான் வந்த உடனே காதில் தேன் மாதிரி பாய்ந்தது. இந்த ஒரு நல்ல ஆலோசனை மக்களுக்கு, நம்ம கிராம மக்களுக்கு நல்ல ஒரு பயனுள்ளதாக இருக்கும். அனைவரும் பயன்படுத்திக் கொள்ளுங்கள். மேலும் அனைவருடைய ஆதரவும் கேட்கிற தெலுங்கு பாப்டிஸ்ட் சர்ச்சுக்கு அனைவரும் அவர்களது ஆதரவுகளை கொடுத்து மென்மேலும் இது போல நல்ல ஒரு நிகழ்வுகளை நடைபெற வரும் 2021 நல்ல ஒரு எதிர்காலம் நமக்கு அமைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். அதே போன்று நல்லபடியாக நடத்தி கொண்டிருக்கும் பெரியவர் பாஸ்டர் இருமயகுமார் அவர்களுக்கும் மற்றும் பெரியவர் ஆரோக்கியம் அவர்களுக்கும் ஜெரோமியா அவர்களுக்கும் திரு பவுல் அவர்களுக்கும் உறுதுணையாக இருக்கும் அனைத்து நண்பர்களுக்கும் எனது நன்றிகளை தெரிவித்துக் கொண்டு விடைபெறுகிறேன். நன்றி, வணக்கம். సంఘం ఏదో ఒక పరిచయ గుర్తింపుగా చేయాలని మొదటగా ఆహ్వానితులైనటువంటి నరేష్ కుమార్ గారికి మన సంఘ ఆరోగ్యం సన్మానం, చిన్న సన్మానం చేస్తాం. మన సంఘం కేకలైతే బ్యాప్టిస్ట్ సంఘం మన గ్రామ వాసులు బాబు చెబుతున్నారు. మన గ్రామంలో మన ప్రేమ సార్ దూరపడి వస్తే మన వస్తువులు వెళ్ళిపోదు. వాడికి మర్యాద కాదు. మన గ్రామంలో ఉన్న మన వస్తువుల మర్యాద అన్నగారు ఏదో ఒక చెప్తా. పాప తెచ్చా వచ్చి తీసుకురండి. మన సంఘ పెద్ద అంటే పౌరు బాబు గారు అసలు అప్పుడప్పుడు వచ్చి సంవత్సరం జరుగుతారు అని చెప్పి బాధపడతారు. అందువల్ల ఆయన ఉండగానే ఆయన కంటారు ఏమి చూసుకోవాలని చెప్పి ఏర్పాటు చేసి ఆయన ఒక సామాన్య ఆరోగ్యం మనం చేస్తారు. నాకు ఒక్కడే తోడ్పడతాం. కళాశాల భజన అన్న చూసుకోవాలంటే నాకు చాలా తోడ్పడతాను. అందువల్ల ఆరోగ్యకరంగా
రిలేషన్లో మనం మంచి చేసిన క్రిస్మస్ ప్రోగ్రాంలో ధనశేఖర్ మనకి చాలా తోడ్పడతాం సంఘానికి. అందువల్ల రమాలు ఖుషి మన సంఘానికి చాలా తోడ్పడతాం. ప్రభు ఒక గిఫ్ట్ పాస్ 500 సైకిల్ అక్కడ ధనశేఖర్ అక్కడ గోకుల్ అయిపోయింది. ఈ నలుగురు ఆడ స్టేజీలో వచ్చి చాలా చక్కగా ప్రోత్సహించబడ్డారు. కాక వచ్చే మరి ఆమెకి మేము సన్మానం చేస్తాం తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేస్తారు. మీరు అక్కడ కూర్చొని ఇచ్చి కేకు తీసుకొని సంఘము అనేది ఆయన శరీరం, ఆ శరీరాన్ని తీసుకొని తింటే మీకు ఆశీర్వాదాలుగా ఉంటాయి. ప్రార్థన చేస్తున్నారని పంచండి. మీ జన్మదినాన్ని మేము ఇచ్చిన వర్తమానాన్ని బట్టి తమిళ తెలుగులో చక్కని వర్తమానం చక్కని సందేశం ఇచ్చిన వర్తమానాలు వచ్చిన బిడ్డలందరూ మీ చేతులుగా పెట్టేస్తాం. బిడ్డలు ఇచ్చిన కానుకలు నీ పరిచర్య నిమిత్తం వాడుకలు నీకే ఘనత మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, సాయంత్రము నుండి సమస్తమైన పరిశుద్ధ స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేతి ఉపకారముల దేనిని మరొకము. ఆమేన్. అట్లా కూర్చోండి కేసు మిక్చర్ తీసుకొని పోతాం. రేపు రోజు శనివారం ఆదివారం 31వ తారీఖున నైట్